జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగినటువంటి అబూబకర్ సిద్దికీ మరియు మహమ్మద్ అలీ అనే తీవ్రవాదుల్ని తమిళనాడు పోలీసులు మరియు ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ ఉగ్రవాదులను పట్టుకున్నందుకు తమిళనాడు పోలీసుల్ని కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం వల్ల భారతదేశంలో పలు చోట్ల ఈ ఉగ్రవాదులు బాంబు బ్లాస్టులకి ప్రయత్నం చేయగా వాటిని విఫలం చేసినట్టయింది. ఈ ఉగ్రవాదులు సుమారుగా ఒక 200 మంది పైగా ఈ ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులు అక్కడ శిక్షణ తీసుకున్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. అట్లాగే మన రాయచోటి, వీకోట, పెడన్లో దేవాలయాలపైన, దేవుడి ఊరేగింపులపైన జరిగినటువంటి రాళ్ల దాడిలో ఉగ్రవాదుల హస్తం ఏదైనా ఉందా అని ఆ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజలు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలా ఇచ్చి దేశ రక్షణలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల్ని గుర్తించి పోలీసు వారు అదుపులో తీసుకున్నందుకు వారికి కృష్ణా జిల్లా చైతన్య వేదిక నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. 4 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2 ఉగ్రవాదుల్ని తమిళనాడు ఏటీఐ పోలీసులు మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిపి వాళ్ళని అరెస్ట్ చేసినందుకు మన పోలీసు శాఖకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పోలీసు వారు చెప్పినట్టుగా ఎవరైతే 2 ఉగ్రవాదులు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారో ఆ 200 మంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏమేం పనులు చేస్తున్నారు, ఇవన్నీ కనిపెట్టవలసిందిగా ఇంటెలిజెన్స్ వాళ్ళని కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక తరపున కోరుచున్నాం. జై శ్రీరామ్. గత 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టులను మన అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమిళనాడు పోలీసులు అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. వారు 1995 నుంచి 2013 వరకు ఎన్నో బాంబు బ్లాస్ట్లకు కారణమై ఉన్నారు. అంతేకాకుండా వారు రాయచోటిలో దాదాపు 200 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి అన్నారు. ఆ 200 మందిని కూడా అదుపులోకి తీసుకొని శాంతి భద్రతను కాపాడవలసిందిగా కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక నుంచి కోరుచున్నాము. ఆ టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసు యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదిలో తమిళనాడులో జరిగినటువంటి ఉగ్రదాడులకి మూల కారణమైనటువంటి 2 ఉగ్రవాదులను అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నటువంటి పోలీసు వారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ద్వారా కలిసి పట్టుకున్నందుకు కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక తరపున వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.